పులంట ఇంత పడుతున్నదంట లేచేస్తుందంట. నేను కూడా దానికోసం వేసిస్తున్నాను కదా. మా దగ్గర గోరుంది, మా దగ్గర వెల ఉంది, రమ్మను పులిని చెట్టు పేలాడగట్టే బాధ్యత మా కార్యకర్తలు. కొత్త బోర్ల పడ్డోళ్ళు అందరూ వచ్చి కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఉంది, ఆ బలుపోయింది, ఆ మాటలేదు, ఇంట్లో దిగినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు. ఉద్యోగ పార్లమెంట్ ఎన్నికలలో ఆ బలుపును కూడా దించే పని మా కార్యకర్తలు తెలుసుకుంటారు. అందుకే ఇవాళ ఏది పడితే అది వాగకుండా ప్రజలు తీర్పిచ్చిండ్రు, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం, దొరల పాలన వద్దు, ప్రజాపాలన కావాలి అని ప్రజలు ఆశీర్వదించిండ్రు. ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్కి వచ్చినాం. ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాం. ఇవాళ కేరళలో చూస్తాం, ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో దాని ఒక వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దేలు. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తము మురికి కూపంగా మారే. అందుకే ఈ రోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల మూసి రివర్ ను పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతోనే ఈ దేశం రావడం జరిగింది. ఇవాళ వాటన్నిటిని కూడా మా అధికారుల బృందంతో పరిశీలించడం జరిగింది. రాబోయే 36 నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న పేర్ రివర్ లాంటి రివర్ ని, మూసి రివర్ ని ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ నగరంలో మీరు 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని బిల్లారంగారు శాసనసభలో మాట్లాడుతుంటే, మన జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ నాయకులను బొక్కబోర్లు పడేసి బొక్కలు ఇరగొట్టినా రాలేదు. ఇవాళ ఎంతో మాట్లాడుతుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూసుకోవాలి. బిల్లారంగా చార్య శోభరాజుకు సవాలు విసురుతున్నా మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేస్తా. మీ నిజాం లేకుండా 100 మీటర్ల గోటు తీసి పాతి కొడతామని చెప్పి మీరందరూ సాక్షిగా మేము చెప్పదలుచుకున్నాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉన్నవారు. ఇవాళ అభివృద్ధి వైపు, సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తలు మొదలై
పులంట ఇంత పండుకున్నదంట లేచేస్తుందంట. నేను కూడా దానికోసం చూస్తున్నాను. మా దగ్గర గోరుంది, మా దగ్గర వెల ఉంది, రమ్మను పులిని చెట్టు పేలాడగట్టే బాధ్యత మా కార్యకర్తలు. కొత్త రోజుల వాళ్ళు అందరూ వచ్చి కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఉంది, ఆ బలుపోయింది, ఆ మాటలేదు, ఇంకా కూడా దిగినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు. ఉద్యోగ పార్లమెంట్ ఎన్నికల ఆ బలుపును కూడా దించే పని ఆ కార్యకర్తలు తెలుసుకుంటారు. అందుకే ఏది పడితే అది వాగకుండా ప్రజలు తీర్పిచ్చేందు, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందు, స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం, దొరల పాలన వద్దు, ప్రజాపాలన కావాలి అని ప్రజలు ఆశీర్వదించిండు. ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్కి వచ్చినాం. ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాం. ఇవాళ కేరళలో చూసినాం. ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో దాని ఒక వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దేది. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తము మురికి కూపంగా మారి, అందుకే ఈ రోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి ఈ రోజు అమలు చేయాలని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల మూసి రివర్ ను పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతోనే ఈ దేశం రావడం జరిగింది. ఇవాళ వాటన్నిటిని కూడా మా అధికారుల బృందంతో పరిశీలించడం జరిగింది. రాబోయే 36 నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న తేప్ రివర్ లాంటి రివర్ ని, మూసి రివర్ ని ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ నగరంలో మీరు 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని బిల్లారంగారు శాసనసభలో మాట్లాడుతుంది. మొన్న జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ నాయకులను బొక్క బోర్లు పడేసి బొక్కలు ఇరగొట్టినా రాలేదు. ఇవాళ ఎంతో మాట్లాడుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూసుకోవాలి. బిల్లారంగా చార్య శోభరాజుకు సవాలు విసురుతుందా? మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేస్తా. మీ నిజాం లేకుండా 100 మీటర్ల గోటి తీసి పాతి కొడతామని చెప్పి మీ అందరి సాక్షిగా మేము చెప్పదలుచుకున్నాం. ఎన్నికలప్పుడు రాజకీయాలు, మిగతా సమయంలో పరిపాలన, రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉన్నవారు ఇవాళ అభివృద్ధి వైపు, సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు బిడ్డగా